ఆ నియోజకవర్గం అంటే అమితమైన ప్రేమ. అలాగే నియోజకవర్గ ప్రజానికానికి కూడా ఆయన అంటే అంతులేని అభిమానం. అందుకేనేమో ఏపీలో ప్రభుత్వ పరంగా ఏ నూతన విధానానికి శ్రీకారం చుట్టాలన్నా ఈ స్థానానికి అగ్రతాంబూలం దక్కుతోంది. అందుకేనేమో పార్టీ బలోపేతాన్ని కూడా ఇక్కడి నుండే మొదలు పెట్టాలని ప్రయోగాత్మకంగా చేపట్టిన ఒక కీలక కార్యక్రమం చర్చనీయాంశంగా మారింది. కలిసి పనిచేయాల్సిన నేతలు ఎవరికి వారుగా మారిపోవడంతో బాస్ కూడా రూట్ మార్చినట్టు తెలుస్తోంది. కార్యకర్తలనే నాయకులుగా మార్చేందుకు కొత్త ప్లాన్ సిద్ధం చేశారట. ఎందుకీ ఆ పార్టీ ఏది, కొత్త వ్యూహం ఏంటి? పిఠాపురంలో జనసేన రూల్ బుక్. 2 రాష్ట్రాలకు ఇదే ప్రణాళిక. మరి 5 మెన్ కమిటీ ఉన్నట్టా లేనట్టా? పార్టీ బలోపేతంపై పవన్ ప్లాన్ మారిందా? కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ది ఇప్పుడు విడదీయరాని బంధం. 2019 ఎన్నికల్లో 2 చోట్ల పోటీ చేసి ఓడిపోయిన పవన్ ని 2024 ఎన్నికల్లో భారీ మెజారిటీతో కిక్కిచ్చే విజయాన్ని అందించి అసెంబ్లీకి పంపించారు పిఠాపురం ప్రజానీకం. గతంలో పవన్ కెదురైన పరాభవాన్ని పూర్తిగా మరిపించేశారు. అంతేకాదు, కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి హోదాతో పాటు మరో 4 కీలక శాఖల బాధ్యతలు కూడా నిర్వర్తిస్తూ పవర్ఫుల్ గా మారిపోయారు. ఆ కృతజ్ఞతో మరేమిటో తెలియదు కానీ పిఠాపురం నియోజకవర్గాన్ని దేశంలోనే మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలని పవన్ కంకణం కట్టుకున్నట్టుగా తెలుస్తోంది. అందుకు తగ్గట్టే అధికారంలోకొచ్చిన వెంటనే 100 కోట్ల అభివృద్ధి పనులకు పిఠాపురం వేదికగా శంకుస్థాపనలు చేశారు. ఆ పనులు సైతం శరవేగంగా కొనసాగుతున్నాయి. ఆధ్యాత్మిక కేంద్రంగా ఉన్న నియోజకవర్గాన్ని టెంపుల్ సిటీగా మార్చేందుకు, దేవాలయాల అభివృద్ధికి కూడా కోట్ల రూపాయల నిధులు కేటాయిస్తున్నారు పవన్ కళ్యాణ్. తనను రాజకీయంగా నిలబెట్టిన పిఠాపురంలోనే ప్రతి ఏడాది జనసేన ఆవిర్భావ సభ నిర్వహిస్తానని కూడా ప్రకటించారు. ప్రభుత్వ పరంగానే కాదు, పార్టీ పరంగానూ బలపడేందుకు ప్రణాళికలు రచిస్తున్న పవన్ కళ్యాణ్ ఆ ప్రక్రియను కూడా తన ఇలాఖా నుంచే మొదలుపెట్టారు. దానికోసం సరికొత్త ప్లాన్ వేశారు. అందుకే పార్టీ ఇన్ఛార్జిగా ఉన్న మర్రెడ్డి శ్రీనివాస్ ని పక్కన పెట్టి నియోజకవర్గ పార్టీలో సమస్యల పరిష్కారం కోసం 5 సభ్యుల కమిటీని ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేశారు పవన్ కళ్యాణ్. స్థానికంగా ఉన్న ప్రతి గ్రామం, ఆ గ్రామంలో వార్డులను అనుసంధానం చేస్తూ 5 సభ్యుల కమిటీలను ఏర్పాటు చేసి వారు నేరుగా తనతోనే ఇంట్రాక్ట్ అయ్యేలా ఈ ప్లాన్ చేశారట పవన్. పిఠాపురంలో ఏర్పడే గ్రామ, వార్డు సభ్యుల పనితీరును చూశాక రాష్ట్ర వ్యాప్తంగా ఇదే వ్యూహాన్ని అమలుపరచాలని పవన్ నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. అయితే పిఠాపురం నియోజకవర్గ 5 మ్యాన్ కమిటీ సభ్యులుగా కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ శ్రీనివాస్, ఎమ్మెల్సీ హరిప్రసాద్, డీసీసీబీ అధ్యక్షుడు తుమ్మల బాబు, మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు, గత ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాసులు 2026 ఆగస్టు 31న బాధ్యతలు తీసుకున్నప్పటికీ అనుకున్న స్థాయిలో పనిచేయలేదని తెలుస్తోంది. కమిటీల లిస్ట్ ని నవంబర్ నెలాఖరుకు హైకమాండ్కు పంపాల్సి ఉన్నా పూర్తిగా విఫలమైనట్టు తెలుస్తోంది. ఈ మధ్య కమిటీ సభ్యుల్లో ఒకరిద్దరు నేతలు ఎవరికి వారుగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు తప్ప ఉమ్మడిగా ముందుకు సాగడం లేదనే టాక్ కూడా నడుస్తోంది. ఇటీవల కొత్త సంవత్సరం సందర్భంగా నిర్వహించిన పార్టీ కార్యక్రమంలోనూ డీసీసీబీ అధ్యక్షుడు తుమ్మల బాబు తప్ప మరొకరు కనిపించకపోవడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. దీంతో అసలు 5 మెన్ కమిటీ ఉందా లేదా అనే అనుమానాలు మొదలయ్యాయి. పరిస్థితిని అంచనా వేసిన అధినేత పవన్ కళ్యాణ్ ఇలా అయితే వర్కౌట్ కాదని 5 మెన్ కమిటీ ప్రయోగాన్ని పక్కన పెట్టేశారట. వార్డు, గ్రామ, బూత్ లెవెల్ ఇన్ఛార్జ్ కమిటీల ఏర్పాటు ప్రణాళికను తెరపైకి తెచ్చినట్టుగా తెలుస్తోంది. ఈ బాధ్యతల్ని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాళ్లూరి రామ్ కి అప్పగించినట్లుగా తెలుస్తోంది. రాజకీయ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఎన్నిక ద్వారా గ్రామ, వార్డ్, బూత్ లెవెల్ ఇన్ఛార్జీల కమిటీ నియామక ప్రక్రియను తెరమీదకు తెచ్చిన జనసేన కొత్త ట్రెండ్ మొదలుపెట్టిందని చెప్పొచ్చు. అందులో భాగంగానే నెల క్రితం పిఠాపురం నియోజకవర్గంలో ప్రయోగాత్మకంగా 52 గ్రామాల్లో వార్డు, గ్రామ, బూత్ లెవెల్ ఇన్ఛార్జీలను ఎన్నుకుని నియామక పత్రాలను అందజేశారు తాళ్లూరి రామ్. పలుచోట్ల నాయకులు గ్రామ ఇన్ఛార్జ్ కోసం భీకరంగా పోటీ పడగా డ్రా చేసి మరీ ఎంపిక చేశారంటే ఈ ప్రక్రియను జనసేన ఎంత సీరియస్ గా ముందుకు తీసుకువెళుతుంది అన్నది అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ నియోజకవర్గంలో ఇన్ఛార్జ్ కమిటీల నియామకానికి సంబంధించి ఎదురైన సమస్యలు, అనుభవాల్ని ఒక రూల్ బుక్ గా రాసి
దాన్ని ఇటు ఏపీ అటు తెలంగాణ రాష్ట్రాల్లో అనుసరించాలని అధిష్టానం ఆదేశాలు జారీ చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే పిఠాపురం పరిధిలో ఈ కమిటీల నియామకం 95% పూర్తయినట్టేనని జనసేన వర్గాలు తెలుపుతున్నాయట. మిగిలినవి కూడా ఈ నెలాఖరుకు పూర్తి చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఈ ఇన్ఛార్జీల నియామకం వల్ల పార్టీలో పాత కొత్త అనే అంతరానికి అడ్డుకట్ట వేయడంతో పాటు ఆవిర్భావం నుంచి పనిచేస్తున్న సీనియర్ కార్యకర్తలకు న్యాయం జరిగినట్టుగా ఉంటుందని జనసేన అధినాయకత్వం భావిస్తోంది. ఇటీవల సంక్రాంతికి పిఠాపురంలో సందడి చేసిన పవన్ ఎన్నికైన గ్రామ ఇన్ఛార్జీలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారట. ఎన్నడూ లేనట్టు సెల్ ఫోన్లతో సహా అధినేత సమావేశంలోకి అనుమతించడంతో వారంతా ఫుల్ ఖుషి అయిపోయారట. అంటే దానర్థం కొత్తగా ఇన్ఛార్జ్ బాధ్యతలు చేపట్టిన తమపై అధినేత ఎంతో విశ్వాసం ఉంచినట్టే కదా అని చెప్పుకుంటున్నారట. గ్రామాలు ముగిశాయి. ఇక మండల, పట్టణ, అధ్యక్ష, ఇన్ఛార్జ్ ఎన్నికలు ఎలా ఉంటాయన్నదే ఇప్పుడు జనసేన వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఆ ప్రక్రియలో ఎవరెవరికి భాగస్వామ్యం ఉంటుంది అని ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే చాలా మంది నాయకులు పదవులు చేపట్టేందుకు పోటాపోటీగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఎంత దూర ప్రయాణమైనా ఒక్క అడుగుతోనే మొదలు పెట్టాలన్నట్టుగా పిఠాపురంతో మొదలైన ఈ మార్పు జనసేనకు ఎంతవరకు లాభిస్తుందో చూడాలి.